11వ రోజు. మరి ఈ నేపథ్యంలో గండికోట విషయంలో ఏం జరుగుతోంది? గండికోట విషయంలో మరీ ముఖ్యంగా ఆ ముద్దానుడు కావచ్చు, లేకపోతే అంత ఘాతుకానికి పాల్పడిన వాడిని ఇంకా ఎందుకు ప్రవేశపెట్టలేదు అనే అంశానికి సంబంధించి చాలా జోరుగా చర్చ జరుగుతోంది. అసలు ఏం జరుగుతోంది? గండికోట కేసుకు సంబంధించిన అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ తో మీ ముందుకు వచ్చింది ఆర్టీవీ. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. గండికోట కేసుకు సంబంధించి అనదర్ బిగ్ డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు. గండికోట కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అన్నలే చంపారనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మరి ముఖ్యంగా ఇక్కడ ఆధారాలు దొరక్కపోవడంతో ప్రస్తుతం పోలీసులు అయోమయంలో ఉన్నారా అంటే అటువంటి చర్చ జరుగుతుంటోంది. యువతి హత్యకు ప్రియుడు లోకేష్ తో ప్రేమ వ్యవహారమే కాకుండా ఇంకా ఏదైనా బలమైన కారణం ఉందా? ఈ కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. పిడిగుద్దులు గుద్ది హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యువతి శరీరం మరి ముఖ్యంగా కొన్ని భాగాలైతే మరీ దారుణంగా ఉన్న పరిస్థితి. ఎందుకంటే అంత దారుణంగా దాడి చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? మరి ముఖ్యంగా అంతరా చిత్రహింసలు పెట్టి చంపేయాల్సిన అవసరం ఏముంది? కేవలం పరువు విషయమేనా? ఎందుకంటే లైంగిక దాడికి సంబంధించి ఎక్కడ జరిగినట్టుగా పోలీసులు ఇన్ఫ్యాక్ట్ లైంగిక దాడి ఎక్కడ జరిగినట్టుగా నిర్ధారణకైతే రాలేదు. ఇన్ఫ్యాక్ట్ అక్కడైతే మాత్రం లైంగిక దాడి జరగకపోయి ఉండొచ్చు అనే బలమైన నమ్మకం అయితే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు విజువల్స్ మీరు చూడొచ్చు. కాళ్ల మీద, దాంతోపాటు శరీరంలోని మరికొన్ని భాగాల మీద అంత దారుణంగా కొట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది? కమిలిపోయిన అరికాళ్లకు సంబంధించి మీరు చూస్తున్నారు. భుజంపై గాయాలకు సంబంధించి చూస్తున్నారు. అంత దారుణంగా మరి ముఖ్యంగా వివస్త్రగా చేసి చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఘటనకు సంబంధించి అనేక ప్రశ్నలు ఇప్పుడు తెర మీదకు వస్తున్నాయి. రోజు రోజుకి అనుమానాలు పెరుగుతున్న పరిస్థితి. కాళ్ళు కందిపోయి, దాంతోపాటు భుజం గాయాల పాలయ్యి, దాంతోపాటు ముఖానికి సంబంధించి కూడా ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వేరే డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మీరు చూడొచ్చు, ఇటు కాళ్ల మీద ఆ గాయాలకు సంబంధించి కమిలిపోయాయి. అది బ్లాక్ అండ్ వైట్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. ఈ కథను మీరు కాస్త కలవరపరచవచ్చు. కాబట్టి ఈ నేపథ్యంలోని అటు భుజం మీద కూడా మీరు చూస్తే గాయాలున్నాయి. ఇంత దారుణంగా ఎవరు చంపుంటారు? మరి ముఖ్యంగా ఆ కొద్ది గంటల క్రితం ఎంత హింసను పాపం ఆ తల్లి భరించుంటుంది. ఆ యువతి ఎంత చిత్రహింసలు గురై ఉంటుంది ఆ ఆఖరి క్షణాల్లో. ఈ నేపథ్యంలోనే ఇన్వెస్టిగేషన్ ఒక కొత్త కోణంలో వెళుతోందా? మరి ముఖ్యంగా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి? దాంతోపాటు ఇంకా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది? ఇప్పటికే సీసీ ఫుటేజ్ని పరిశీలించారు, ఆ కుటుంబాన్ని విచారించారు. దాంతోపాటు ఆ అమ్మాయికి సంబంధించి సోషల్ మీడియా అకౌంట్స్ని ట్రేస్ చేస్తున్నారు. ఇలా అన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. మరి ముఖ్యంగా ఆ యువతి ప్రేమికుడిగా చెప్పుకుంటున్న లోకేష్కి సంబంధించి కూడా లోకేష్ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. అఫ్కోర్స్ లోకేష్ ప్రమేయం లేదంటూ కంక్లూషన్కి వచ్చినట్టుగా చర్చ జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడా ఏ క్లూని వదిలిపెట్టడం లేదు. ఎందుకంటే మొట్టమొదట మనం చూసాం ఆ కేసుకి సంబంధించి ఎటువంటి డైరెక్షన్ తీసుకుందనేది. ఇప్పుడు ఏం జరగబోతోంది? ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది? నేరుగా గండికోట వెళ్ళే ప్రయత్నం చేద్దాం. గండికోటకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిషోర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కిషోర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కిషోర్, ప్రస్తుతం ఈ కథనం చాలా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఒక తీవ్ర చర్చాంశంగా కథనంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఇన్వెస్టిగేషన్లో కొత్త క్లూస్ని సంపాదించినట్టుగా తెలుస్తోంది. ఏంటో డెవలప్మెంట్? సచిన్, గండికోట యువతి మిస్టరీ మర్డర్ ఇప్పట్లో వీడియో పరిస్థితి కనిపించడం లేదన్నటువంటి భావనలో సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మరో కొత్త కోణం కూడా వెలుగులేకొచ్చింది అన్నటువంటి భావనలు కూడా అటు ప్రచారం కూడా జోరెందుకుంది. ఏదైతే అన్ని కోణాల్లో అటు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తారు. ఒకవైపు లోకేష్ వైపు నుంచి, అదేవిధంగా అన్నల వైపు నుంచి కూడా అటు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పోలీసులకు మరో కొత్త కోణం పైన కొంత బలమైనటువంటి అనుమానాలు కలిగాయి. ఆ నేపథ్యంలోనే ఆ బలమైనటువంటి అనుమానం నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా వాటిపైన క్షుణ్ణంగా ఏదైతే సోషల్ మీడియా కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర ఏదైతే ఆ యువతి ఎవరైతే విద్యార్థిని ఉన్నారో ఆ విద్యార్థినికి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర ఏవైతే అటు సోషల్ మీడియా పరంగా కూడా అటు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. మరోవైపు ఈ హత్య జరగడానికి ప్రధాన కారణం కేవలం ఇది లోకేష్ తో ప్రేమ వ్యవహారం కాదు, మరో
వ్యవహారం ఏదో ఉందన్నటువంటి భావన, అటు బలమైనటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆ దిశగా కూడా దర్యాప్తు కొనసాగిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. కొత్త కోణంలో పోలీసులు ఈ విషయం పైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ కొత్త కోణం ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు పోలీసులు కొంత స్పష్టత ఇవ్వని పరిస్థితి. ఎందుకంటే వీటన్నిటిని కూడా గోప్యంగా ఉంచుతున్నారు. ఏదైతే గత 3 నెలల క్రితమే హత్యకు ప్లాన్ చేశారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అసలు విద్యార్థిని ఎందుకు హత్య చేయాల్సింది అంత కర్కశంగా, అంటే ఒక రకంగా నెత్తుర చుక్క కూడా కింద పడకుండా హత్య చేశారంటే ఇదేదో దాగి ఉంది, అంటే మరో కోణం ఏదో ఉంది. ఆ కోణం ఏంటి, అసలు ఆ కోణం ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే దాదాపు గండికోటను అటు క్షుణ్ణంగా అణువణువు పరిశీలించిన పరిస్థితి. ఎక్కడ కానీ చిన్న ఆధారం కూడా లభించలేదంటే వీళ్ళు ప్రొఫెషనల్ కిల్లర్స్ లాగా ఉన్నారన్నటువంటి భావన కూడా అటు పోలీసుల్లో వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా ఎవరైనా హత్య చేయాలనుకుంటే సాధారణంగా రక్తపు మరకలు, రక్తపు గాయాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఎక్కడా కూడా రక్తము మరకలు కానీ ఎక్కడా కనిపించని పరిస్థితి. అంటే ఓవైపు చెవి కమ్మ కూడా పడిపోయినప్పుడు చెవి కమ్మ కూడా ఎక్కడా దొరకని పరిస్థితి. ప్రతి అణువు పరిశీలించినటువంటి పోలీసులకు చిన్నపాటి ఆధారం, ఏదైతే చిన్నపాటి ఆధారం కూడా లభ్యని కారణంగా ఒక రకంగా నిందితులకు ఒక రకంగా పోలీసులు సవాల్ విసురుతున్నారు అన్నటువంటి భావనలు కూడా సర్వత్రా వినిపిస్తుంది. ఈ క్రమంలో కొత్త కోణం, ఏదైతే కొత్త కోణం ఉందో ఆ కొత్త కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అంటే పోలీసులకు నిందితులు సవాల్ విసిరిన సందర్భం అంటే ఇక్కడ మాట్లాడుకుంటున్న క్రమంలో, ఎందుకంటే అక్కడికి వెళ్ళారు, మరి ముఖ్యంగా ఆ రోజు కూడా ఒక చర్చ జరిగింది. మరి ముఖ్యంగా ఎక్కడ క్లూస్ లేకుండా వాళ్ళు హత్య చేశారంటూ, దాని తర్వాత వర్షం కూడా పడ్డం వాళ్ళకి హెల్ప్ అయిందంటూ ఒక చర్చ జరుగుతున్న క్రమంలో ఏమైనా క్లూస్, కీలకమైన క్లూస్ ఏమైనా దొరికాయా? దాంతోపాటు ఇంకా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది? పోస్ట్ మార్టం రిపోర్ట్కి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? అలాగే ఇప్పుడు పోలీసుల కోణం, అంటే కొత్త కోణంలో దర్యాప్తు జరుగుతున్న సిచ్యువేషన్లో ఎటువంటి డైరెక్షన్లోకి వెళ్తోంది? ఇటు పోలీసు ఉన్నతాధికారులు ఏమంటున్నారు కిషోర్? సచిన్, ఏదైతే పోస్ట్ మార్టం నివేదికలో పాటు మరికొన్ని ఏదైతే ఆ పోస్ట్ మార్టం నివేదికను ఆధారంగా చేసుకొని కొన్ని అవయవాలను హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించినట్టు తెలుస్తుంది. ఆ ల్యాబ్ కు పంపించిన నేపథ్యంలో కూడా వాటికి సంబంధించినటువంటి నివేదిక రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ నివేదిక వచ్చిన తర్వాత ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు పోలీసులు ఆరా తీసే అవకాశం ఉంది. ప్రధానంగా ఇక్కడ ఒకటే కోణమే కాదు, పలు రకాల కోణాల్లో, అంటే అటు ఆ విద్యార్థినికి సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఇతర అంశాలపైన కూడా అటు చిన్నగా దర్యాప్తు చేసిన పోలీసులు ఒక చిన్న క్లూ కూడా ఎక్కడ లభించని పరిస్థితి. అంటే బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయని ఒకవైపు పోలీసులు చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా చిన్నపాటి క్లూ కూడా దొరకని పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా రకరకాల కోణాలు, రకరకాల అనుమానాలు అటు వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఆ దిశగా దర్యాప్తు కొనసాగిస్తారు. ఇప్పటికి కూడా ఏదైతే చిన్నపాటి క్లూ దొరికినా కూడా ఖచ్చితంగా దానిపైన ఒక బలమైనటువంటి ఆధారాన్ని సేకరించన్న భావనలో అటు పోలీసులు ఉన్నారు. ఆ దిశగానే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు లోకేష్ కు సంబంధించి లోకేష్ అంటే పూర్తి స్థాయిలో క్లారిటీ లోకేష్ పై ఉంది. కానీ ఎక్కడే కానీ లోకేష్ ప్రమేయం ఉందా లేదన్నటువంటి విషయం పైన కూడా మరోమారు ఆరాధిస్తున్నప్పుడు, ఎందుకంటే ఇక్కడ వ్యవహారం ఎలా జరిగింది ఏంటన్నటువంటి కోణంలో కూడా అటు ఆరాధిస్తున్నారు. ఎందుకంటే లోకేష్ పైన ఈ ప్రమేయం లేదన్నటువంటి విషయం పూర్తి క్లారిటీ లోకేష్ వ్యవహారంలో పోలీసులకు ఉంది. కానీ బట్ ఇక్కడ జరిగింది వ్యవహారంలో అటు అన్ని అనుమానాలు కూడా బలంగా అన్నల వైపే చూపిస్తున్న నేపథ్యంలో అన్నల వైపు నుంచి ఏదైనా మరో కొత్త కోణం ఏదైనా ఉందా, అంటే అన్నల వైపు నుంచి ఏదైనా కొత్త కోణం ఉందా, అంటే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఏదైనా కొత్త కోణం ఉందా అన్నటువంటి కోణంలో కూడా అటు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇటీవల కాలంలో కొంత జోరుగా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కొత్త కోణంలో విచారించాలనేటువంటి భావన అటు పోలీసులకు కలిగినట్టు తెలుస్తుంది. ఆ దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఆ దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో కూడా కొంత బలమైనటువంటి ఆధారాలు సేకరించిన తర్వాత వాటిని మీడియా ఎదుట చూపించి ఆ తర్వాత వారిని అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు మాత్రం కొంత విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో మనం చూసాం 13 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఎలాంటి పురోగతి, కేసు విషయంలో ఎలాంటి పురోగతి ఎక్కడ కనిపించని పరిస్థితి. అయితే మరోవైపు అటు ఎవరైతే వైద్యానికి సంబంధించినటువంటి వైద్య నిపుణులు కూడా ఈ విషయంలో అడిగి తీసుకున్నారు పోలీసులు. ప్రధానంగా ఇక్కడ ఎవరైతే మెంటల్ గా ఉన్నటువంటి మెంటల్ కండిషన్స్ బాగా తయారు చేసేటువంటి సైకాలజిస్టులతో కూడా చర్చిస్తున్నారు. ఎందుకంటే ఒంటి పైన అంత కసిగా అంత బలమైనటువంటి గాయాలతో హత్య చేయడం అంటే ఆషామాషి పని కాదు అన్నటువంటి భావన అటు పోలీసులకు తెలుసు. అయితే ఈ విషయంలో సైకాలజీ పరంగా అంటే సైకాలజిస్టులు అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే సైకాలజీ అంటే ఇంత అంటే ఒక రకంగా విద్యార్థిని అందులోనూ సొంత చెల్లిని ఇంత దారుణంగా చంపడానికి
ఏమేమి కారణాలు అయి ఉంటాయి, ఇంత కసిగా హత్య చేశారంటే ఏదో బలమైనటువంటి ఇది ఉంటుందన్నటువంటి ఒక కసి ఉంటుందన్నటువంటి భావన వ్యక్తం అవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో కూడా సైకాలజిస్టులతో కూడా పోలీసులు చర్చిస్తున్నారు. ఇంత క్రూరత్వంగా, ఇంత హింసగా, అంటే ఒక రకంగా వివస్త్రను చేసి హత్య చేయాల్సినటువంటి అవసరం ఏంటి, అసలు ఎందుకు ఆ విధంగా హత్య చేశారు, అదే విధంగా ఈ సైకాలజీ, వాళ్ళ మెంటాలిటీ సైకాలజీ ఏ విధంగా ఉంటుందన్న దానిపైన కూడా అటు ఆరాధిస్తున్న పరిస్థితి. అయితే ఈ క్రమంలోనే అటు కొత్త కోణం కూడా కొంత వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఆ కొత్త కోణంలో కూడా అటు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఈ కొత్త కోణంలో కూడా కొత్త విషయాలు, కొత్త ట్విస్ట్, అంటే ఈ వ్యవహారంలో అంతా కూడా ట్విస్ట్ పైన ట్విస్టులు నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కొత్త కోణంలో కూడా ఇక్కడ ప్రశ్న తెర మీదకి వస్తుంది. అంటే అన్నలకు సంబంధించి అన్నల పాత్ర గురించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక కాల్ డేటా కావచ్చు, లేకపోతే వాళ్ళ కాల్ కాన్వర్సేషన్ కావచ్చు, లేకపోతే అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళు కాన్వర్సేషన్ జరిగిందని ఒక చర్చ అనుకుంటున్న క్రమంలో ఆ విషయంలో పూర్తి క్లారిటీ వచ్చిందా, లేకపోతే ఒక స్ట్రాంగ్ సోర్స్ బేస్డ్గానే ఒక కన్క్లూషన్కి వచ్చారనుకోవాలి. కన్క్లూషన్ కాకపోయినా ఎందుకు డైవర్షన్ కావచ్చు, లేకపోతే క్లూ అంశం ఎందుకు చర్చకు వస్తుంది? ఎందుకంటే అన్నల పాత్ర గురించి ఆ కాల్ డేటా తీసినా, లేకపోతే ఆ సోషల్ మీడియా హిస్టరీ తీసినా బహుశా తెలిసిపోయి ఉండొచ్చు ఈ పాటికి. ఏం జరిగింది అక్కడ ఆ ఇన్వెస్టిగేషన్ ఆ కోణంలో ఎంతవరకు వచ్చింది? సచిన్, ఇక్కడ ప్రధానంగా మనం అన్నల వైపే అన్ని అనుమానాలు ఉన్నటువంటి పోలీసులు కూడా ప్రధానంగా గుర్తిస్తున్నది ఏంటంటే, లోకేష్ ఆ రోజు ఎన్ని గంటలకు అక్కడికి వెళ్ళాడు, ఆ తర్వాత ఎన్ని గంటల పాటు ఉన్నాడు, ఎన్ని గంటలకు తిరిగి తన స్వగ్రామానికి చేరుకున్నటువంటి వాటిపైన కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ ఉంది. బట్ ఇక్కడ అన్నల వ్యవహారంలో కొంత అక్కడక్కడ అనుమానాలు దారితీస్తుంది. ఏదైతే అన్న ఆ రోజు గండికోటకు వెళ్ళాడు, గండికోట నుంచి తిరిగి కాలేజీకి వెళ్ళాడు. అంటే సాధారణంగా ఎవరైనా కనపడకపోతే, మన కుటుంబ సభ్యులు ఎవరైనా కనపడకపోతే మనం ఆదుర్దా పడతాం. అదేవిధంగా ఎవరింటికన్నా వెళ్ళిందేమో అన్నటువంటి భావనతో వాళ్ళ ఇళ్ళకి ఫోన్ చేస్తుంటాం, అక్కడెక్కడ ఎత్తుకే ప్రయత్నం చేస్తాం. కానీ ఇలాంటి ఘటన ఎక్కడ చోటు చేసుకోలేదు. ఇంకో విషయం ఏంటంటే, సొంత అన్న బ్రహ్మయ్య చెన్నైకి వెళ్ళాడన్నటువంటి భావన కూడా అటు వ్యక్తమైంది, ఆ ప్రచారం కూడా జరిగింది. అయితే సొంత అన్న ఎక్కడున్నారు ఏంటి అన్నటువంటి విషయం పైన కూడా అటు లోతుగా పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. ఆ అన్నకు సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ కావచ్చు, ఆ సాంకేతిక పరంగా అటు తీసుకున్నటువంటి నేపథ్యంలో కూడా కొంత అక్కడక్కడ అనుమానాలకు దారితీస్తుంటారు. మరోవైపు ప్రధానంగా ఇక్కడ కొండయ్య అంశాన్ని తీసుకుంటే, కొండయ్య ఆ రోజు రాత్రి అక్కడే ఎందుకు నిద్రపోవాల్సి వచ్చింది, అదేవిధంగా ఆ పైనుంచి చూసినటువంటి కొండయ్యకు ముళ్ళ పొదల్లో ఉన్నటువంటి మృతదేహం ఎలా కనపడింది, ఇది రకరకాల అనుమానాలకు దారితీస్తున్నాం. అంటే ప్రతి అంశము కూడా అన్నల వైపే అనుమానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి. కాబట్టి ఒక కన్క్లూషన్కి వచ్చారు. ఇక్కడ ప్రధానంగా పోలీసులు కన్క్లూషన్ రావడానికి ప్రధాన కారణం అంటే, కొంత అనుమానాలు అన్నీ కూడా అన్నల వైపే చూపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది అన్నల పనే అయి ఉంటుందన్నటువంటి భావనతో అన్నలను అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే ఎక్కడే కానీ ఒక బలమైనటువంటి ఆధారం పోలీసులకు లభ్యం కాకపోవడంతో ఇప్పటి వరకు కూడా నిందితులను మీడియా ముందు హాజరుపరచలేని పరిస్థితి. మరో కొత్త కోణం ఏదో ఉంది. అంటే ఈ కొత్త కోణం ఏంటి, అసలు ఆ కొత్త కోణంలో ఎవరెవరి వ్యవహారాలు ఉన్నాయి, ఎవరెవరి ప్రమేయం ఉంది, అసలు ఎందుకు జరిగింది, అసలు అంటే అన్నల కోణానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో విచారణ అయితే జరుగుతోంది. కానీ ఇక్కడ బలమైన ఆధారం కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారా, లేకపోతే ఎక్కడ అన్నల విషయం కాకుండా బహుశా ఇది అన్నల కోణంలో, అంటే అన్నలు ఈ హత్య చేసి ఉండొచ్చు అనే కోణంలో దర్యాప్తు జరుగుతున్న క్రమంలోని కాదు, ఇది అంతకు మించి అంటే హత్య జరిగిన తర్వాత, లేకపోతే అక్కడ ఏమైనా ఒక ఇబ్బందికర వాతావరణం జరిగిన తర్వాత ఇంకొకరి ప్రవేశం ఏమైనా ఉందా అనే ఈ అంశంలో కూడా డైరెక్షన్స్, అంటే ఈ డైరెక్షన్లో కూడా ఏమైనా జరుగుతోందా కిషోర్? సచిన్, ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారం అంతా కూడా అన్నల వైపే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఓకే, కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అన్నల ప్రమేయం లేకుండా ఆ హత్య జరిగి ఉండదన్నటువంటి భావన అటు పోలీసుల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి. ఓకే, అంటే ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ కొత్త కోణం, ఆ కొత్త కోణంలో కూడా అన్నల ప్రమేయం ఉంటుందన్నటువంటి భావన, అనుమానాలు పోలీసులు వ్యక్తపరుస్తుంది. ఓకే, ఎందుకంటే ఈ కొత్త కోణం వ్యవహారం అది కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారమైనా కావచ్చు, కానీ ఈ కొత్త కోణంలో మాత్రం ఖచ్చితంగా అన్నలే ఈ పథకాన్ని రచించారు, అది అమలు చేసింది కూడా అన్నలే అన్నటువంటి భావన ఇక్కడ వ్యక్తం అవుతుంది. ఇంకొక అంశం ఏంటంటే, ప్రధానంగా పలువురికి అనుమానం రావచ్చు. ఏదైతే హత్య జరిగినప్పుడు ఆ తర్వాత చిన్నపాటి రక్తం మరక కూడా లేకుండా హత్య చేశారంటే కొంత ప్రొఫెషనల్స్ అయితేనే ఇలాంటి పని చేస్తారు, మిగతా వాళ్ళు ఎవరు చేయరన్నటువంటి భావన అందరిలో వినిపిస్తుంటుంది. అయితే ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఏదైనా కొంచెం ప్రొఫెషనల్ కిల్లర్స్ ఎలా హత్య చేస్తారు ఏంటన్నటువంటి విషయం పైన కూడా కొంత వీడియోలు తీసుకొని ఆ తర్వాత బాగా 1కి 4 సార్లు
చూసి ఆ తర్వాత ఈ హత్యకు ప్లాన్ చేశారన్నటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రొఫెషనల్ కిల్లర్స్ అయితేనే రక్తపు మరకలు కానీ రక్తపు చుక్క కింద పడకుండా హత్య చేస్తారంటే ఇది ప్రొఫెషనల్తో సంబంధించినటువంటి అంశమే. ఎందుకంటే సాధారణంగా ఎవరైనా హత్య చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక ఆనవాళ్ళు అయితే ఉంటుంది, కానీ ఇక్కడెక్కడ ఆనవాళ్ళు కనిపించని పరిస్థితి. అంటే ఒక రకంగా బలమైనటువంటి ఆధారాలు లేవు. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రం ఇది ఏదో ప్రీ ప్లాన్డ్, అదేవిధంగా 1-4 సార్లు ఎలా అంటే బాడీలో రక్తం గూడు కట్టే విధంగా, అంటే రక్తం గడ్డ కట్టే విధంగా చేసి ఆ తర్వాత హత్య చేయాల అన్నటువంటి భావన సాధారణంగా ఎవరికి కలగదు. కానీ ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇది ప్రొఫెషనల్స్ చేసేటువంటి హత్యలో కొన్ని ఏవైనా యూట్యూబ్లో సంబంధించినటువంటి వాటిని చూసి వీటికి పథకం ప్రకారం హత్య చేసా ఉండవచ్చు అన్నటువంటి అనుమానాలు కూడా పోలీసుల్లో వ్యక్తమవుతున్నాయి. కాబట్టి కొంత ఇక్కడ దర్యాప్తు విషయంలో కూడా కొంత వేగాన్ని పెంచారు పోలీసులు. ఎందుకంటే ఇప్పటికే అన్ని అనుమానాలు అన్నవైపులు చూపిస్తున్నాయి, మరోవైపు కొత్త కోణంలో ఒకటి ఉంది, ఆ కొత్త కోణం కూడా తెరపైకి వచ్చింది. ఆ కొత్త కోణంలో కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అటు కొత్త కోణంలో ఎవరెవరి ప్రమేయం ఉంది ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు ఆరాధిస్తున్నారు ఇప్పటికే పోలీసులు. వీలైనంత త్వరలో అంటే 1-2 రోజుల్లో అటు నిందితులు ఎవరన్నటువంటి విషయం పైన ఒక స్పష్టత, క్లారిటీకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ కొత్త కోణంలో నుంచి దర్యాప్తు కొనసాగుతుంది. రైట్ కిషోర్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఈ కథనానికి సంబంధించి మొత్తంగా మాట్లాడుకుంటున్న క్రమంలో అనేక క్వశ్చన్స్ ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతోంది, కానీ బలమైన ఎవిడెన్స్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఇప్పటికీ కొన్ని అంశాలకు సంబంధించి ఒక కంక్లూషన్కి పూర్తిస్థాయి కంక్లూషన్కి కాకపోవచ్చు, కానీ ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంటుంది కదా. సో ఆ కోణంలో మాట్లాడుకున్న సందర్భంలో విచారణ మాత్రం దాదాపుగా ఒక క్లియర్ కట్ డైరెక్షన్లో వెళ్తున్నారు. బట్ బలమైన ప్రూఫ్ కావాలి. వన్స్ ఒక బలమైన ప్రూఫ్ దొరికితే, ఎందుకు ఆ బలమైన ప్రూఫ్ అంటే కనుక మిగిలినవి అంటే దీన్ని బేస్ చేసుకుని మిగిలిన వాళ్ళని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకరిద్దరు దొరికితే సరిపోరు కదా. ఒకవేళ దీని వెనకాల ఇంకొంతమంది ఉండి ఉండొచ్చు అనే కోణం కనుక తెర మీదకి వచ్చింది అనుకుందాం. వాళ్ళు దొరకాలంటే ఇదొక్కటి పట్టుకుని వెళ్ళిపోతే సరిపోదు. కాబట్టి బలమైన ఆధారాన్ని తీసుకొని పూర్తిగా పట్టు బిగించాలి, పూర్తిగా ఈ కేసుని ఛేదించాలనే కోణంలో అన్ని డైరెక్షన్స్లో కూడా ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో గండికోట కేసుకు సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఇక్కడ ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అన్నలే చంపు ఉండొచ్చు అనే కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతున్న క్రమం అదో పక్కన జరుగుతూనే ఉంది. దాంతోపాటు ఇంకొక కోణం అంటే ఇంకేదైనా కోణం ఉందా? మరి ముఖ్యంగా యువతి హత్యకు ప్రియుడు లోకేష్తో ప్రేమ వ్యవహారమే కారణం అనుకుంటూ చర్చ జరుగుతున్న క్రమంలో, ఇది కాకుండా అన్నలు చంపుంటారనే ఈ కోణంలో దర్యాప్తు జరుగుతున్న క్రమంలో ఏదో బలమైన కారణం ఉండొచ్చు. ఈ రెండిటికి మించి ఏమైనా బలమైన కారణం ఉందా? ఎందుకంటే ఆ హత్య జరిగిన క్రమం ఎక్కడ, యాజ్ కిషోర్ సెడ్, చాలా ప్రొఫెషనల్గా ఈ హత్య జరిగింది. ప్రొఫెషనల్సే చేశారా, లేకపోతే ఆ చేసిన వాళ్ళు వీటన్నిటిని ఎప్పటికప్పుడు రెక్కి నిర్వహించి ఒక పక్కా ప్లాన్తోనే చేశారా? ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసులకు సవాల్గా మారిందనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ 2-3 అంశాలను ఇక్కడ ప్రస్తావించే ప్రయత్నం చేస్తా. ముందుగా పిడిగుద్దులతో ఆమె మీద దాడి చేసిన సందర్భం, ఆ తర్వాత హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేయడం జరుగుతోంది. కారణం ఏంటంటే యువతి శరీరం మీద ఆ కమిలిపోయిన గాయాలు మీరు చూడొచ్చు. మెడ భాగంలో గాయాలు, కాళ్ళ మీద గాయాలు. ఇంతలా చిత్రహింసలు పెట్టి చంపాల్సిన అవసరం ఎవరికుంది, ఎందుకుంది, ఎవరు చేశారు, ఎవరికి చేయాల్సిన సందర్భం, ఎవరికి చేయాల్సిన అవసరం? ఇది కేవలం పరువు హత్యేనా, లేకపోతే ఇంకా కారణాలు ఏవైనా ఉన్నాయా? ఎందుకంటే ఆర్థిక లావాదేవీలైన కారణాలు ఉన్నాయా, లేకపోతే మరి ముఖ్యంగా అనేక అంశాలు, ప్రేమ వ్యవహారమైన కారణం ఉందా, ఆర్థిక కారణాలు ఏమైనా కారణాలు ఉన్నాయా, లేకపోతే కుటుంబంలో ఏమైనా తగాదాలు ఉన్నాయా, కుటుంబంలో ఏమైనా కక్షలు ఉన్నాయా, ఈ కోణంలో ఎవరైనా అటాక్ చేశారా, ఈ నేపథ్యంలో వీరిని పావుగా వాడుకునే ప్రయత్నం చేశారా, అది ఎవరైనా కావచ్చు. ఇలా అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతున్న ఆసక్తికరంగా మారింది. మీకేమనిపిస్తుందని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వీరు డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. గండికోట హత్య కేసులు పోలీసులు ఇంతవరకు ఎందుకు ఛేదించలేకపోయారు? దాదాపుగా 11 రోజులైంది. ఎందుకు ఛేదించలేకపోయారు? కారణం ఏమై ఉండొచ్చు అనేది ఆ క్వశ్చన్ కనుక మీకు రైజ్ అయితే మీరు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది అనేది ఒకసారి ముందుంచే ప్రయత్నం చేస్తుంది. మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం
ఇంకా ఏ కోణం అయి ఉండొచ్చు అనేది మీకేమనిపిస్తోంది? ఎందుకంటే దాదాపుగా కొన్ని లక్షల మంది ఈ కథనాన్ని ఫాలో అవుతున్నారు, ఆర్టీవీలు ఈ కథనాన్ని ఫాలో చేయడం జరుగుతోంది. కాబట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.